హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. హనుమని ఉపాసన చేస్తే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడడం వల్ల గౌరవం వస్తుందో తెలుస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆ సురసని దాటిపోయారు, దాటిపోయి ముందుకెళ్ళారు. ఇప్పుడు లంకాపట్టణాన్ని చేరుకున్న తర్వాత ప్రథమ దర్శనం లంక. లంక అంటే తెలుగులో లంకిణి అంటుంటారు. లంకాపట్టణానికి అధిష్టాన దేవతయే ఒక స్త్రీ రూపంలో కనపడుతూ ఉంటుంది. ఆవిడ ప్రారంభంలోనే కనపడింది, ఆయన లోపలికి వెడదాం అనుకునేటప్పటికి కనపడింది. కనపడి ఆయన్ని ఒక చమత్కారమైనటువంటి ప్రశ్న ఇచ్చింది. అది కూడా ఎలాంటి ప్రశ్న చూశారు? విపరీతమైనటువంటి అహంకారంతో ఉండేటటువంటి వాళ్ళు మాట మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఎంత పెళుసుగా ఉంటుందంటే అవతల వాడి మనసు వెంటనే గాయపడుతుంది. అలా మాట్లాడతారు. అలా రాశీభూతమైనటువంటి అహంకారం. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కదయ స్నేహయత్వం యావత్ ప్రాణాధరంతితే. ఇది లంక వేసిన మొదటి ప్రశ్న హనుమని. ఎంతున్నారాయన? సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. ఆయన తన శరీరాన్ని కుంచేసి పిల్లి పిల్లంత అయిపోయి ఉన్నారు. పిల్లి పిల్లంత కోతి పిల్లది, చిన్ని కోతి పిల్ల రూపంలో వచ్చారు. ఆ కోతి పిల్లతో మాట్లాడడానికి అంత అహంకారమా? కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్వం యావత్ ప్రాణాధరంతితే. ఎవరివే కోతి? అడవిలో ఉండవలసిన దానివి లంక దగ్గరికి ఎందుకు వచ్చావు? చంపి అవతల పారేస్తాను ప్రాణాలుండగా, నిజం చెప్పు. ఎందుకంత వ్యగ్రత? అర్థం ఉండదు కొంతమంది మాటలకి. ఆయన చాలా చమత్కారంగా మాట్లాడతారు. అన్ని వేళలా ఒకలా ఉండదు ఆయన మాట్లాడితే. ఆయన ఎంత అందంగా అడిగారంటే, కాం త్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపి మాం వృద్ధ్వా నిర్భత్స యశిదారుణ అన్నారు. వికృతమైనటువంటి కళ్ళున్నదానా, వికారమైన ముఖమున్నదానా, నువ్వెవరేవు? అంతఃపురం మొదట్లోనే కనబడ్డావు, ప్రాకారం మొదట్లో. కాం స్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి, ఇక్కడ ద్వారం దగ్గరే కనబడ్డావా? నువ్వెవరు? అహం రక్షసరాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను ఈ లంకకంతటికి కూడా అధిష్టాన దేవతని, లంకని కాపు కాస్తూ ఉంటాను. అడిగావు కాబట్టి చెప్పాను. కోతి ఎందుకు వచ్చావు? ఏం చేద్దామని వచ్చావు? నేనే ఉంది కోతి పిల్లని కిచకిచలాడుతూ ఉంటాను, అడవిల్లో తిరుగుతూ ఉంటాను. ఏవో పెద్ద పెద్ద బురుజులు కనపడుతున్నాయి, ముఖద్వారాలు కనపడుతున్నాయి, కోటలు కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి. ఒక్కసారి నువ్వు అనుమతిస్తే లోపలికెళ్ళి అలా ఇలా తిరిగి ఆ లంకాపట్టణం చూసి వెళ్ళిపోతాను, అందుకొచ్చాను. అలా వెడదాం అనుకుంటున్నావే? చంపి అవతల పారేస్తానని చెయ్యెత్తింది. ఆయన వెంటనే చెయ్యెత్తింది కదా అని ఆయనకున్నటువంటి బలపౌరుషాలకి ఓ గుద్దు గుద్దారనుకోండి, ఓ 50 కేజీల మాంసం ముద్ద అయిపోతుంది. ఆయన ఏం అలా తొందరపడి కొట్టరు. ఆయన వెంటనే తథ క్రోధయామాస వామహస్తస్య శౌంగుళీహి. హనుమాన్ క్రోధమూర్ఛిత. చాలా కోపం వచ్చింది. కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది ఆడది, తప్పు. ఏదో అది మాట్లాడిందని కొట్టడం ఏమిటి? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకునేటట్టు చేస్తే చాలు. అందుకని ఎడంచేతి పిడికిలి బిగించి ఓ గుద్ది ఇలా గుద్దారు. ఢామ్మని కింద పడిపోయి కనుగుడ్లు తేలేసింది. నాకు గుర్తొచ్చింది చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఏనాడు ఒక వానరం చేతిలో నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకకి చేటు దాపురించిందని మొదలు. కాబట్టి రావణాసురుడు సర్వనాశనమయ్యే కాలం సంప్రాప్తమైంది. లోపలికెళ్ళు, యథేచ్ఛగా సీతమ్మని వెతుక్కో, ద్వారం తెరిచింది. కానీ ఆయన మహాబుద్ధిశాలి. ఆయన రాజద్వారంలోంచి వెళ్ళరు, శత్రుపురంలోకి వెడుతున్నారు. అందుకే అద్వారేణ మహాబాహు ప్రాకారమపి విప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఆయన ఆ గోడ పట్టుకుని దూకి లంకాపట్టణంలోకి వెళ్ళి చక్రీధపాదం సవ్యంచ శత్రువునాం సతమూర్ధని ఎడంకాలు పెడతారు. ఎందుకంటే శత్రువు యొక్క తల మీద పాదం పెట్టినట్టు పెట్టి అన్వేషణం ప్రారంభించారు. ప్రారంభించి సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూనే ఉన్నారు. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహ. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకంతా వెతికేశారు. సీతమ్మ తల్లి జాడ కనిపెడలేదు.
ఆఖరికి ఇక తెల్లవారుతోంది అన్న సమయంలో సీతమ్మ తల్లిని అశోకవనంలో శింశుపావృక్షం కింద చూశారు. ఆ తల్లి దర్శనం పొందడం ఏమిటి, పరమానందంతో కన్నుల వెంట నీళ్లు కారిపోయాయనికి. ఆనంద భాష్పాలతోటి నోటి వెంట మాట కూడా రాలేదు. శరీరం అంతా రోమాంచితమై వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆనందంతో అలా ఉండిపోయారంతే. అది సిద్ధి సర్గ అంటారు. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సర్గ చదివితే సిద్ధి సర్గ. అది చదివితే సుందరకాండ అంతా చదివిసినట్టే. అలాగే రెండో సిద్ధి సర్గ సీతమ్మ హనుమని చూసిన సర్గ. అది చదివినా కూడా సుందరకాండ అంతా చదివేసినట్టే, సుందరకాండ అంతా వినేసినట్టే. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినట్టు, కిష్కింధకాండలో కొంత భాగం, సుందరకాండలో సగం వినేసినట్టు అప్పుడే. కాబట్టి శింశుపావృక్షం మీద కూర్చుని కింద ఉన్నటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేసి పరమానందాన్ని పొందారు. అక్కడ వరకు బానే ఉంది. హనుమ జీవితంలో కూడా ఒక పెద్ద అగ్ని పరీక్ష వచ్చింది. దానికి అనేక తత్వాల్ని అంటకలపడం కాసేపు ఆపేయండి, కథాపరంగా ఆలోచించండి. రామాయణం మధురమైన కథ. రామాయణాన్ని మధురమైన కథగా విని కథగా చదువుకుంటే చాలు, అద్భుతం. అసలు ఇంత కష్టపడి వచ్చారు, ఆ సీతమ్మని చూసి పొంగిపోయారు. అబ్బా ఏమి సీతమ్మ! ఇప్పటి వరకు రాముడు ఒక్కడే తెలుసు హనుమకి. రాముడి గురించి పొంగిపోయేవారు. ఇవాళ సీతమ్మని చూశారు. చూశాకన్నారు, దుష్కరం కృతవాన్ రామో ఇమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. రాముడి గుండె కాదు, బండ. ఇటువంటి భార్యని వదిలి అసలు ఇంతకాలం ఎలా బ్రతికున్నాడన్నారు. సీతాదర్శనం అయిన తర్వాత మా అమ్మ దర్శనంతో అంత పులకాంకితులైపోయారు. అయిపోయిన తర్వాత పెద్ద పరీక్ష వచ్చింది ఆయనకి. తీరా సీతమ్మని చూశాను అనుకుంటున్నారు పాపం. అకస్మాత్తుగా ఆవిడేం చేసిందంటే, నేను ఎంత ప్రయత్నించినా ఇక నాకు రామదర్శనం అయ్యే అవకాశం కనపట్టలేదు. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేతదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. కాలము నన్ను మోసగించడానికి బంగారు జింక రూపంలో వచ్చింది. వచ్చి నేను మూఢురాలనై ముందు లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేశాను. ఆయన మాట వినలేదు. ఆ లక్ష్మణుడి మాట వినకపోవడం వల్ల లక్ష్మణుడి కన్నా ముందు పుట్టిన రాముడు విడిపోయాడు. తర్వాత లక్ష్మణస్వామి దూరం అయిపోయాడు. ఇదిగో ఈ కష్టంలో పడిపోయాను. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేతదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఇద్దరికీ దూరం అయిపోయాను. ఆ తర్వాత రాముడు వస్తాడని గొప్ప తపస్సు చేశాను. ఆ తపస్సు ఎటువంటి తపస్సు? నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మనుషాణం అంది. కృతఘ్నుడైన మనుష్యుడికి ఉపకారం చేస్తే వాడు మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం ఎలా చెయ్యడో అలా రాముడి కోసం నేను చేసినటువంటి తపస్సంతా వృధా అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.